వింజమూరు ఎంపీపీ ఎన్నిక నేపథ్యంలో వింజమూరు ఎంపీపీ ఎన్నిక ఉద్రిక్తంగా మారింది. వింజమూరు ఎంపీడీఓ ఆఫీస్ దగ్గర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. వైసీపీ, టీడీపీ, ఎంపీడీసీల మధ్య వాగ్వాదం జరిగింది. అయితే టీడీపీ ఇక్కడ ప్రజాస్వామ్యాన్ని కూనీ చేసింది. పోలీసులు దగ్గరుండి టీడీపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారు. టీడీపీ ఎంపీడీసీలకు రక్షణ ఇచ్చి మరీ ఎంపీడీఓ కార్యాలయం దగ్గర దిగబెట్టడం విశేషం. మరోవైపు వైసీపీ ఎంపీడీసీ సభ్యుడు మల్లికార్జున్ బలవంతంగా లాక్కుపోతున్న రక్షణ ఇచ్చిన దాఖలాలు లేవు. ఇది టీడీపీ అరాచకంగా కనిపిస్తుంది. మనం విజువల్స్ లో చూస్తున్నాం ఈ అరాచకాన్ని. ఒక్క ఎంపీపీ ఎన్నిక కోసం ఇలాంటి బలవంతమైన వ్యవహారాన్ని నడిపించాల్సిన అవసరం లేదు. ఈ నేపథ్యంలో టీడీపీ ఎమ్మెల్యే కాకర్ల సురేష్ ఆధ్వర్యంలోనే ఆయన ఆదేశాల ప్రకారమే ఈ అరాజకం జరుగుతున్నట్టు తెలుస్తుంది. మహిళా ఎంపీడీసీకి గాయాలయ్యాయి. ఇంత మారణ హోమం సృష్టించాల్సిన అవసరం ఎంపీపీకి ఎన్నికకు లేదు. ఈ నేపథ్యంలో తన ఆధిపత్యాన్ని చెలాయించుకునేందుకు, ఆధిపత్యాన్ని చాటి చెప్పుకునేందుకు టీడీపీ వ్యవహరిస్తున్నట్టు తెలుస్తుంది. వింజమూరు ఎన్నికల్లో ప్రజాస్వామ్యాన్ని కూని చేసి ఒక్క ఎంపీపీ పదవి కోసం నానా యాగిరి చేస్తుంది తెలుగుదేశం పార్టీ అనే విజువల్స్లో మనకు అర్థమవుతుంది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో ప్రజాస్వామ్యం ఉందా లేదా, ప్రస్తుతం వింజమూరులో పోలీసు వ్యవస్థ నడుస్తుందా లేదా అని తెలుసుకోవాల్సిన అవసరం ప్రజలపై ఉంది. ఈ ఎన్నిక ఎవరి మెప్పు కోసం అధికారులు ప్రయత్నిస్తున్నారో తెలుసుకోవాల్సిన అవసరం ప్రజలకు ఉంది. ప్రస్తుతం వింజమూరు ఎంపీపీ ఎన్నికల్లో అరాచకం జరుగుతుందని చెప్పుకోవచ్చు. కావున గుంతలు ఈరోజు వింజమూరులో ఎంపీపీ గారి ఎన్నిక ఉందని చెప్పి ఎలక్షన్ కమిషన్ ఆధ్వర్యంలో మా ఎంపీటీసీలందరికీ నోటీసులు జారవేసి ఈరోజు ఎన్నికకు మీరందరూ హాజరవ్వమంటే ఇదేదో ప్రజాస్వామ్యబద్ధంగా జరుగుతుందన్న ఉద్దేశంతో మేమందరం రావడం జరిగింది. మాకున్న బలాన్ని నిరూపించుకోవడానికి మా ప్రయత్నాన్ని ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే అధికార పార్టీ ఉందో దాని యొక్క బలాన్ని మా మీద ప్రయోగించి నిస్సిగ్గుగా నిర్లజ్జగా పట్టపగలు ప్రజాస్వామ్యాన్ని ఖూని చేసే విధంగా మహిళలని కూడా చూడకుండా ఒక్కసారి చూడండి, ఈ గాయాల పాలైనటువంటి మహిళ యొక్క చేయిని చూడండి. మీరు అందరు కూడా విజువల్స్లో చూశారు. బజార్లో మహిళలని కూడా చూడకుండా పైన పడి లాక్కపోతుంటే ఉల్టా చోర్ కొత్వాల్కు డాటే అని చెప్పి ఉల్టా చోర్ కొత్వాల్కు డాటే ఈరోజు వాళ్ళే చేసి వాళ్ళే కిడ్నాపులకు పాల్పడి ఇదేదో అరాచకము, వైసీపీ వాళ్ళు అరాచకం చేస్తున్నారని చెప్పి మా మీద నిందలు మోపటానికి ప్రయత్నిస్తున్నారు. మాకు బలం ఉంది సంపూర్ణంగా. ఈరోజు పోలీసుల బలంతో ప్రజాస్వామ్యాన్ని ఖూని చేసి 144 సెక్షన్ అని చెప్పి మమ్మల్ని ఇక్కడే ఆఫ్ చేసి మా క్యాండిడేట్లను ఇక్కడి నుంచి ఎంపీడీఓ ఆఫీస్కు వెళ్ళే లోపలనే కిడ్నాపులకు చేసుకొని కార్లు తీసుకొచ్చి పోలీసుల అండదండలతోటి పోలీసుల సమక్షంతో స్వయాన ఎంపీడీఓ గారి గేటు ముందే మా క్యాండిడేట్లను కిడ్నాప్ చేస్తుంటే ఇక్కడ ఉన్నటువంటి పోలీసులు ఎవరికి రక్షణ కల్పించినట్టు ఈ గాయాలైనటువంటి మహిళలు మీరు చూడండి ఏ విధంగా గాయాల పాలయ్యారో. మరి ఇంతటి గాయాలకు గురైతుంటే ప్రజాస్వామ్యాన్ని పరిరక్షిస్తున్నట్టుగా
బిల్డప్లు ఇచ్చుకొని మరి మేమేదో కిడ్నాపులు గురి చేస్తున్నట్టుగా మాట్లాడుతుంటే ఇది వల్లె వేసినట్లుగా ఉంది. ఖచ్చితంగా ప్రజల ముందు దీన్ని ఎండగడతాం. ఖచ్చితంగా ఎక్కడైతే ఎలక్షన్ కమిషన్ అనేది తన చేష్టలుడికి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ కేవలం నామమాత్రపు నోటీస్ ఇచ్చి పరిమితమైంది తప్పనిచ్చి ఎక్కడ కూడా ఎంపీటీసీలకు బలం నిరూపించుకునేటువంటి అవకాశాన్ని కల్పించలేదు. స్వయంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సింబల్ మీద గెలిచినటువంటి ఎంపీటీసీలు 8 మంది ఉన్నారు. మేము విప్ కూడా జారీ చేసి ఉన్నాం. మా పార్టీ మీద గెలిచినటువంటి అభ్యర్థులు మాకు మద్దతు ఇచ్చేటువంటి క్రమంలో భయపడి మధ్యలోనే అటకాయించి కిడ్నాపులకు గురి చేసి భయభ్రాంతులకు గురి చేయాలని ఇదేదో రాయలసీమ కదా గుర్తుకు తీసుకొచ్చే విధంగా కిడ్నాప్ సంస్కృతి, దాడులు చేయటం, మరి బెదిరించటం, పోలీసు బలగాలతోటి మీరు స్వయంగా చెప్పాల్సిన పని లేదు. కళ్ళతో మీరు వీక్షించారు. జరుగుతున్నటువంటి అన్యాయము మొత్తం విజువల్స్ రూపంలో ఈరోజు ప్రజల ముందుకు రావడం జరిగింది. ఇది వాళ్ళ యొక్క ఉనికిని చాటుకునే దానికి ఎక్కడ ఉనికి కోల్పోతామో అనేటువంటి భయభ్రాంతంలో ఇటువంటి చర్యలకు వాళ్ళు పాల్పడడం జరిగింది. కాబట్టి ఇది ఖచ్చితంగా కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్ళి న్యాయం జరిగే వరకు బాధితుల పక్షాన కూడా పోరాడతామని చెప్పి మనవి చేసుకుంటాం. ఈరోజు ఎంపీపీ ఎలక్షన్ కమిషన్ నోటిఫికేషన్ ఇస్తే మేము పార్టీ తరఫున వైఎస్ఆర్సీపీ తరఫున 8 మంది ఎంపీటీసీ అభ్యర్థులు ఉంటే 2 ఆల్రెడీ వాళ్ళు కిడ్నాప్ చేశారు తెలుగుదేశం వాళ్ళు. మేము 6 మంది ఇక్కడ పోలీసు ప్రొటెక్షన్ పేరుతో ఇక్కడ ఎవరు పోయేదానికి లేదు, కార్లు పోయేదానికి లేదు. మేము రిక్వెస్ట్ చేసినా కూడా పోలీసు వారిని మమ్మల్ని లోపల బానీయకుండా మమ్మల్ని నడిపించారు. కొద్ది దూరం పోయిన తర్వాత మా వాళ్ళని 2 కిడ్నాప్ చేశారు. ఆ 2 లేకుండా మేము వెళ్ళిపోయాము. మమ్మల్ని కూడా కిడ్నాప్ చేయకపోతే మేము తప్పించుకొని పోలీసు సమక్షంలోనే కిడ్నాప్ చేశారు మా వాళ్ళని. వాళ్ళు కూడా మేము పోలీసుకి రిపోర్ట్ చేసినా కూడా ముందు మీరు రిపోర్ట్ ఇవ్వాలా, పోలీస్ స్టేషన్లో చెప్పాలా, సిఐ గారి దగ్గర రిపోర్ట్ ఇవ్వాలా, మాకు భద్రత కల్పించాలా, అది ఇదని అవి మాట్లాడారా. కానీ మాకు జరిగిన కళ్ళ ముందే పోలీసు వారి కళ్ళ ముందే మమ్మల్ని కిడ్నాప్ చేసి మమ్మల్ని హాల్ లోపలికి ఎండిఓ ఆఫీస్ లోపలికి కూడా బానీయలేదు.